శ్రీకాంత్ అంటే మళ్ళా ఎల్లో మీడియా రాస్తూ ఉంది. శ్రీకాంత్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి సన్నిహితుడు అంటే చుట్టి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణికి చుట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందేమన్నారంటే ఈ శ్రీకాంత్ అనే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారి బినామీ అని ముందు ప్రచారం చేశారు. అరే చాలదులే ఇంకొద్ది పెంచుదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి మీద రాయడం కోసం మళ్ళా వండారు. నేను అయ్యా వండేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అయ్యా, కాస్త ఎడిటింగు స్క్రిప్టు కరెక్ట్గా రాసుకోండి. ముందే సజ్జల పేరు చెప్పడం, తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం, ముందే జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరు చెప్పేటట్టుగా మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఒక లెటర్ రాశాడు జైల్లోంచి లెటర్ ఎటు వచ్చిందో నాకు అర్థం కాల. ఈజ్ ఇన్ రిమాండ్ ఖైదీ, ఏసీబీ కస్టడీలో ఉన్నాడు, యాంటీ కరప్షన్ బ్యూరో కస్టడీలో. ఒక అద్భుతమైన లెటర్ రాశాడు. ఆ లెటర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన సతీమణి గారి మీద, లేకపోతే మన ఈ శ్రీకాంత్ మీద రాసేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని గిరగిర దిప్పుతున్నారు మీడియాలో అంతా కూడా. దీనిలో నాకు భలే ఆశ్చర్యం వేసిందబ్బా. ఈనాడు రాశారు, చక్కగా మంచి రైటర్ని బట్టు రాసినటువంటి పాత్ర ఇలాగే. అది ఒకసారి చదివి వినిపిస్తాం మీకు. అదేమిటి అంటే, అతన్ని బెదిరించారంట. ఎవరిని? ఈ సబ్ రిజిస్ట్రార్ సింగర్ని బెదిరించారంట వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు, ఈ శ్రీకాంత్ గారు కానీ మరొకరు కానీ. ఏమని బెదిరించారో తెలుసా? స్టాండర్డ్ డైలాగ్. ఇంతకుముందు చాలా సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రముఖులు వాడినటువంటి డైలాగులు. కరోనా సమయంలో మాస్కులు అడిగిన డాక్టర్ సుధాకర్కు ఎలాంటి గతి పట్టిందో మీకు అదే గతి పడుతుందంటూ బెదిరించి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎం చంద్రబాబు గారికి రాసిన లేఖలో ఈ ఎల్బిఎల్డి సింగ్ పేర్కొన్నాడు. అయ్యా నిన్ను అరువు సుధాకర్ని చంపేశామే, మాస్కులు అడిగితే ఆ రకంగా చంపేస్తాం, మర్యాదగా మొత్తం రిజిస్టర్ చేయమన్నామంట. మొత్తం రిజిస్టర్ చేశామంట. చూడండి కట్టుకది ఎంత అద్భుతంగా ఉందో. ఆడేటప్పుడు కాస్త అబద్ధం ఆడినా కూడా అతికేదట్టు ఉండాలా, అట్లా లేదు. చక్కగా పాత రైలాగులు తీసుకొచ్చి పొలిటికల్గా పెట్టి దీన్ని గిరగిర తిప్పి జగన్మోహన్ రెడ్డి గారికి వారి సతీమణి గారి మీద రాసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు.